నారాయణపేట జిల్లా ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం టిఫిన్ చేసిన శ్రీకాంత్ క్లాస్ రూమ్కి వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాక్కు గురైన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు శ్రీకాంత్ని హుటాహుటిన ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో శ్రీకాంత్ను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని శ్రీకాంత్ కుటుంబానికి చేరవేశారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న తల్లి, ఇతర కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న శ్రీకాంత్ను చూసి కన్నీరు మున్నీరయ్యారు. నీకు అప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయా బిడ్డ అంటూ రోధిస్తోన్న కన్నతల్లిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శ్రీకాంత్ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం జరిగిందో మాకు వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వలేమని ఇప్పుడు చచ్చిపోయినాకనే చెప్పారు వాళ్ళు. ఇంతకు ముందు ఏమన్నా ఏమో 9 గంటలకు వచ్చిందంట. ఏం చెప్పారు ఏమాకే తెలుసు. ఇంకా మేము వెనక్కి నుండి వస్తే మాకు అది అంతానే మేము మాకు ఇట్లా ఒక పర్మిషన్ ఇవ్వలే కదా సార్. వాళ్ళు ఏమైంది అనుకుంటున్నారు? ఏమంటారు వాళ్ళు ఇప్పుడు ఏం మీ పిల్లగాడు మాట్లాడితే లేడు అట్లా అట్లా అంటున్నారు అంతే. ఇప్పుడు తెచ్చిందంట వాళ్ళు కానీ మాకనే చెప్పాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లో చెప్పినాం మేము. ఏమైందని చెప్పిండు. ఏం చెప్తాలేరు వాళ్ళు. బాబుకు శ్వాస లేదని చెప్పి అంతే, ఇంకా ఏం లేదు. మాట్లాడుతుంటాడు బాబుకు శ్వాస లేదని అంతే అన్న. ఎప్పుడైందంటే పొద్దునే అయిందన్న. ఇంకా ఏమన్నా ఇక్కడికి తోలుకొచ్చిన ఎవరు చెప్పిండ్రు? సార్ కెమెరా వాడు సమోర్ సార్లో చెప్పిండు. వదిగిట్లా పొద్దున చెప్పినట్ట సార్. వచ్చింది వాడు వస్తే మేము చెప్పినాము ప్రైవేట్లో ఎంట్రీ గవర్నమెంట్లో వేయకుండ్రి సార్, ఏమన్నా డబ్బులు ఉంటే మేము తీసుకుంటాం. మాకన్నా ముందే తెచ్చినాడు. నేను వస్తే ఇంకా బాబు లేడమ్మా అని అన్నాడు సార్ అంతే. అదే సార్ ఇప్పుడు మొన్నకి ఇట్లా పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎవరమ్మా మీరు? మాది హన్వాడ మండలం. హన్వాడ మండలం బుడుమకొండ తాండా.